హాయ్ నమస్తే. మన ఛానల్ మన తెలుగింటి వంటలకు స్వాగతం. ఈరోజు మనం పాలక్ పనీర్ క్రిస్పీ చపాతీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను ఒక పెద్ద బేసిన్లోకి ఫుల్గా వాటర్ తీసుకున్నాను. దాంట్లో క్రిస్టల్ సాల్ట్ 2 స్పూన్లు వేసేసి పాలకూర శుభ్రంగా కడిగేసి చక్కగా ఆ చిల్లు పళ్ళెంలో వేసేసాను. మొత్తం వేసిన తర్వాత అది ఉడకబెట్టడానికి మనం ఏం చేయాలంటే ఒక బౌల్లో ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని ముందుగా మరగబెట్టుకోవాలన్నమాట. ఎక్కువసేపు పాలకూర మరగకూడదు కదా, అందుకోసం అలా గిన్నెలో నీళ్లు వేడి చేస్తున్నాను. ఆ నీళ్లు వేడెక్కేలోపు మనం చపాతీ పిండి రెడీ చేసుకున్నాము. మరి అదిగో చూడండి, బేసిన్లో చపాతీ పిండి తీసుకున్నాను. పెద్ద కప్పుతో 2 కప్పులు ఉంటుంది. దాంట్లో ఒక 3/4 స్పూను లేదా 1/2 స్పూను మనం తినేదాన్ని బట్టి ఉప్పు వేసుకుని, తర్వాత ఒక 2 స్పూన్లు నూనె వేశాను. తర్వాత కొంచెం పాలక్ తీసి సపరేట్ చేసి ఆ పాలక్ని దీంట్లో కలుపుతున్నాను అనమాట. నాకు ఎప్పుడు బాగా అలవాటండి, చపాతీలో పాలక్ కలిపితే మహా క్రిస్పీగా వస్తాయన్నమాట, ఎంత బాగుంటాయో. అయితే ఈరోజు కొంచెం తక్కువ వేశాను, ఎందుకంటే పాలక్ పనీర్ చేసుకుంటున్నాం కదా, అందుకని దీంట్లో ఎక్కువ వేస్తే బాగుండదని కొంచెంగా వేశాను అనమాట. అదే చోళే ఇది కానీ చేసుకునేటప్పుడు వేరే కర్రీస్ ఏవైనా చేసుకునేప్పుడు అయితే దీంట్లో ఎక్కువ వేస్తాను అనమాట పాలక్. సరే, ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఆ నీళ్ళు కాగిపోయినాయి చూసారా, ఇంతలో ఆ పిండితో తడుపుకునేలోపు నీళ్ళు కాగిపోయినాయి. ఇప్పుడు దాంట్లో కాడలు తీయకుండా మొత్తం అలాగే పెట్టేశానండి పాలకూర. ఎందుకంటే పాలకూరలో లాట్ ఆఫ్ విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ ఉన్నాయని చెప్తారు కదా, ఫైబరు. మరి ఆ కాడలన్నీ పోతే అందులో సగం పోయినట్లే కదండి. అందుకోసం మొత్తం అలాగే పెట్టేసి ఎక్కువ ఉడుకు కూడా రాని ఎక్కలేదు. అది చూసారా, ఒక్కసారి అలా బాగా పొంగు వచ్చేస్తే చాలు. చాలా ఎంతసేపు ఉడుకుతుందండి, చాలా డెలికేట్ కదా ఆకు. పొంగిపోయింది, బాగా పొంగుతూ ఉడికేసింది. అది కూడా మరీ ఎక్కువ ఉడకనివ్వద్దు. అలా తీసిన తర్వాత దాన్ని ఉడికిన తర్వాత ఒక పొంగు బాగా వచ్చి సలసల నీళ్ళు కాగితే చాలు అనమాట. అసలే కాగిన నీళ్ళల్లో వేసాం కదా, వెంటనే వచ్చేసింది. అది తీసి వేరే ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నాను అనమాట. చల్లారాలి కదా, ఆ చల్లారటం కోసం పక్కన పెట్టుకున్నాను. అది ఆ రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు చల్లార్చుకోవాలి. ఫ్యాన్ వేసుకుంటే పైన త్వరగా చల్లారుతుంది. ఈలోపు మిక్సీలో ఆ పాలకు వేసుకుని 2 పచ్చిమిరపకాయలు, జీడిపప్పు వేసాను, అదిగో 2 వెల్లుల్లిపాయలు వేసాను. వేసి మిక్సీలో పట్టానండి. కొంచెం థిక్గా వచ్చింది పేస్ట్, అందుకోసం ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసాను. మళ్ళీ దాన్ని ఒకసారి తిప్పుకుంటే చక్కగా పేస్ట్ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు ఒక బౌల్లో ఒక పెనం పెట్టుకోవాలి. బాండీ పెట్టుకుని పొయ్యి మీద దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసాను అన్నమాట. అంటే బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు, కానీ అది మ్యాండేటరీ ఏం కాదు. మనం చక్కగా నెయ్యిలో ఉంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు. దాంట్లో 2 వెల్లుల్లిపాయలు మాత్రమే చక్కగా దంచేసి దాంట్లో వేసేసాను. కొంచెం జీలకర్ర, 2 వెల్లుల్లి వేసాను. అది కొంచెం వేగగానే పెద్ద ఉల్లిపాయ ఒక్కటి తీసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలు చేసుకుని అది చక్కగా ఆ బౌల్లో వేసేసి వేయించుకోవాలన్నమాట. ప్యాన్లో వేసి మనం అది కొంచెం వేగగానే కరివేపాకు వేసుకున్నాను. అది కొంచెం గోల్డిష్ బ్రౌన్కి రావాలన్నమాట కలర్, లేకపోతే అది వేరుగా ఉంటాయి ఉల్లిపాయ టేస్ట్. అది బాగా మెత్తగా వేగితేనే చక్కగా కలిసిపోతాయి అన్నమాట పాలకులో. చూడండి, చక్కగా అలా కాసేపు వేపుకోవాలి. అది గోల్డిష్ బ్రౌన్ వచ్చే వరకు అలా వేపుకోవాలన్నమాట. అలా వేపుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదండి పాలక్, అది వేసేసాను. వేసిన తర్వాత ఆ మిక్సీకి అంతా అతుక్కుని ఉంది కదా, కొంచెం వాటర్ దాంట్లో పోసేసి కలిపేశాను అనమాట. దాంట్లో ఇంకా కొంచెం అతుక్కుని ఉందండి బాగా అడుగున బ్లేడ్స్ దగ్గర. మళ్ళీ కొంచెం వాటర్ పోసి కలిపేశాను. సరే, కన్సిస్టెన్సీ మనం చూసుకుంటూ చేసుకోవాలన్నమాట. కొంచెం థిక్ అయిందంటే కొంచెం వాటర్ కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు దాంట్లో కొంచెం ఉడికిందనమాట. ఇది కూడా ఎక్కువ ఉడకక్కర్లేదు, ఒక ఉడికి వస్తే చాలు. ఉడకబెట్టిన కూరే కదా. కొంచెం పసుపు, అలాగే ఒక టేబుల్ స్పూను సాల్ట్ వేసాను అనమాట. ఆ సాల్ట్ ఎటు పాలకూరలో సాల్ట్ ఉంటుంది కాబట్టి మనకు ఎక్కువ పట్టదు, చూసి వేసుకోండి జాగ్రత్తగా. కొంచెం థిక్ అయింది కన్సిస్టెన్సీ, అందుకోసం మరి కొంచెం వాటర్ పోసాను. ఇంకొక 1/2 గ్లాస్ వాటర్. గ్లాస్ అంటే ఇదండి, టీ గ్లాసులో ఇందాక 1/2 పోసాను, మళ్ళీ ఇప్పుడు 1/2 వాటర్ పోసాను అన్నమాట. అలా మూత పెట్టేస్తే 1 నిమిషం ఉడుకుతుంది బాగా కూర. ఉడికిపోయింది. ఇప్పుడు దాంట్లో 1 స్పూనున్నర కొరియాండర్ పౌడర్, ధనియాల పౌడర్ వేశాను. 1 స్పూనున్నర గరం మసాలా వేశాను. ఇంకంతేనండి, ఇంకేం అక్కర్లేదు దాంట్లోకి. చక్కగా చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. ఇంకా టమాటా ప్యూరీలు, ఇంకా ఆనియన్ ప్యూరీలు ఇంకేం అక్కర్లేదు.
ఒరిజినల్ టేస్ట్ అనమాట. పాలక్ ఒరిజినల్ టేస్ట్ కనపడుతుంది మనకి. అది కసూరి మేతి వేస్తున్నానండి కొంచెం. ఎంత స్మెల్ వస్తుందో, ఆ కసూరి మేతి స్మెల్ అండి. ఇప్పుడు దాన్ని చక్కగా మళ్ళీ ఒకసారి మనం కిందికి పైకి కలియబెట్టుకుని మూత పెట్టేసుకోవడమే. అంతే, అలా కలుపుకోవాలన్నమాట. కిందికి పైకి ఒకసారి మొత్తం కలిసేటట్టుగా కలుపుకుని మూత పెట్టుకుందాం. ఆ టమాటా ప్యూరీ వేస్తే కలర్ కూడా మారిపోతుందండి. ఇప్పుడు కలర్ చూడండి ఎంత చక్కగా ఉంది, థిక్ గ్రీన్ కలర్లో. ఇది కలర్ మారదన్నమాట. అదే టమాటా ప్యూరీ వేస్తే బ్రౌనిష్ కలర్కి వచ్చేస్తుంది. అసలు ఆ టేస్ట్ కూడా మారుతుందండి. ఆ టమాటా కలిసేప్పటికి ఈ ఫ్లేవర్ పోతుంది మనకి, ఈ పాలకూర ఫ్లేవర్ పోతుంది అనమాట. అందుకోసం ఆ టమాటా ప్యూరీ కలపకుండా ఉంటేనే బాగుంటుంది. అలా ఒక్కసారి మూత పెట్టుకుని మళ్ళీ ఒక 2 minutes అలా ఉడికించుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ పొళ్ళన్నీ వేసాం కదండి, మసాలా పౌడర్స్, అవి కొంచెం ఉడికే వరకు అది అలా ఆ నీటి పెట్టుకుని చక్కగా ఉడికించుకోవాలి. 2-3 నిమిషాలు ఉడికితే చాలు, మరీ ఎక్కువగా కూడా అక్కర్లేదు. అయిపోయింది. ఇంకా చివరిలో ఏం చేయాలి మనం, దాని పేరే పాలక్ పన్నీర్ కాబట్టి ఆ పన్నీర్ వేసుకోవాలి. ఈ పన్నీర్ వేసుకోవడం కూడా మన ఇష్టం అన్నమాట. మనం ఎన్ని తినగలిగితే అన్ని. కావాలంటే ఆ ప్యాకెట్ మొత్తం వేసుకోవచ్చు, లేకపోతే హాఫ్ వేసుకోవచ్చు. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే బాగా ఎక్కువ వేసుకోవచ్చు, వాళ్ళు మరీ అడిగి తింటారు కదా, అందుకోసం. తర్వాత ఇప్పుడు దీంట్లో క్రీమ్ కానీ బటర్ కానీ వేసుకోవచ్చు అండి, కానీ నేను ఏం వేయటం లేదు. ఆ టేస్ట్ డామినేట్ చేస్తుందండి బాగా. నాకేంటంటే కేవలం పాలకూర ఫ్లేవరే బాగా ఇష్టం అన్నమాట. పైగా అనవసరంగా అవన్నీ వేసి ఇంకా మనకి ఇవన్నీ పెంచుకోవడమే కదండి ఫ్యాట్స్ అన్నీ. అందుకోసం నేను ఇంకేం వేయను. మొదట్లో నేను 2 tablespoons నెయ్యి వేశాను కదా. పాలక్ రెడీ, పాలక్ పన్నీర్. ఇప్పుడు మనం చపాతీకి వెళ్ళిపోదాం. చపాతీ ఇందాక పిండి తడిపి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అది తీసుకుని చక్కగా చపాతీ ఒత్తుకుందాం. ఈ చపాతీ ఒత్తుకోవడం చూడండి ఎలా చేస్తున్నాను నేను. చపాతీ ఒత్తిన తర్వాత కొంచెం ఆయిల్ తీసుకుని అలా ఒక్కసారి ఇలా స్క్రబ్ చేయాలన్నమాట. అంతే. చేసిన తర్వాత కొంచెం దాని మీద ఈ పౌడర్ గోధుమ పిండి మనం పక్కన ఒత్తుకోవడానికి పెట్టుకున్నాం కదా, అది కొంచెం స్ప్రింకిల్ చేసేసి మళ్ళీ ఒకసారి అలా మడతేసుకుందాం. మా పిల్లలందరికీ నేను చేసే చపాతీలు అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే లేయర్స్గా వస్తాయన్నమాట. ఇలా ఒక్కసారి మడతేస్తాను మధ్యలో, అంతే. ఇక పోయిందేముందండి, వాళ్ళకి బాగా ఇష్టమైనప్పుడు కొంచెం కష్టపడవచ్చు కదా మనం. ఇలా లేకపోతే ముద్దుల్లా వస్తాయన్నమాట, బారుగా రోటీల్లాగా. అందుకోసం అలా 2 మడతలు వేసేసి మళ్ళీ దాని మీద కాస్త నూనె రాసి పౌడర్ స్ప్రింకిల్ చేయటమే. అలా చేసిన తర్వాత మళ్ళీ దీన్ని చపాతీలాగా ఒత్తుకోవడం. చూడండి, ఇప్పుడు లైట్గా నూనె రాసేసి, ఎక్కువ నూనె కూడా పట్టదు, లైట్గా నూనె రాసేసి ఆ చపాతీ కాల్చుకోవటమే దాని మీద. చక్కగా అలా లైట్గా మళ్ళీ నూనె రాసేయాలన్నమాట. దానికి ఎక్కువ వేయకూడదు, చుట్టూ వేసేసి ఎక్కువగా కాల్చేసుకోకూడదు. అలా లైట్గా నూనె వేసి ఇటు అటు తిప్పుకుంటూ ఉండాలి కాలిందాక. ఇప్పుడు చూడండి చక్కగా ఎంత ఫ్లఫీగా వస్తుందో, పైకి చక్కగా పొంగుతుందన్నమాట ఇది. ఆ పొంగడంలోనే లోపల లేయర్స్ వచ్చేస్తాయి. ఇటు లేయర్ ఇటు వచ్చేస్తుంది, అటు లేయర్ అటు వచ్చేస్తుంది, మధ్యలో ఇంకొక లేయర్ ఉంటుంది. 3 లేయర్స్గా వచ్చేస్తుందండి ఇది. ఎందుకంటే మధ్యలో 2 మడతలు వేసాం కదా మనం. అది చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో, అంత బాగా పొంగుతుందండి. ఇలా అటు ఇటు తిప్పుకుంటూ ఒకే వైపు బాగా ఎక్కువ కాలనీయకుండా నల్లగా మాడకూడదు అన్నమాట. అలా పైన కొంచెం నూనె రాసుకుంటూ ఉంటే బాగా పైకి పొంగుతూ ఉంటుంది అన్నమాట. పూరీలాగా పొంగుతుంది పైకి. అలా ఎంత పొంగితే అంత లోపల లేయర్స్ వస్తాయన్నమాట మనకి. అది చూడండి అలా చక్కగా అటు ఇటు బ్రౌనిష్ కలర్లోకి వచ్చేట్లు కాల్చుకోవాలి. అయిపోయింది. క్రిస్పీ చపాతీ అలాగే క్రేజీ పాలక్ రెడీ. మీకు మరిన్ని వీడియోస్ ఇలాంటివి కావాలంటే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.